కర్నూలు జిల్లాలో వైసీపీ కార్యకర్తలు దారుణాలకు పాల్పడుతున్నారు. టీడీపీ కార్యకర్తలు నర్సిరెడ్డి, వెంకన్న, నాగిరెడ్డి రాత్రి పొలం పనులు చేసుకుని వస్తుండగా వైసీపీకి చెందిన కొంతమంది కాపుకాచి వేట కొడవలతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు వారిని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. గాయపడిన బాధితులు వారి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్త నర్సిరెడ్డికి తల, చేతికి బలంగా గాయాలు కావడంతో అతనిని ఆదోని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంటికి వస్తూ ఉంటే మమ్మల్ని కాపు కాసి నిన్న మార్కెట్ యార్డు నర్సిరెడ్డి మామకి ఇచ్చిండ్రి. దాని ప్రోగ్రామ్ ఏంటి మేము ఆ వీడియోలు అన్నీ తీసుకొని స్టేటస్కి ఎవరు పెట్టిన దానికోసమే ఆ కక్ష మనసులో పట్టుకొని వాళ్ళు చాలా చేసి మమ్మల్ని కాపు కాసి రాడ్లతో కొడివేళ్ళతో దాడి చేశారు. ఫస్ట్ నన్ను కొట్టినారు. నన్ను కొట్టిందంటే నన్ను స్పృహ తప్ప పడిపోయినాను. తర్వాత నన్ను ఇప్పించేదానికి నన్ను లేపేదానికి వచ్చినట్లే మా పిల్లలను కూడా కొట్టినారు. మా పిల్లలకైతే వేటి కొడవలతో దాడి చేసినారు. ఫస్ట్ నన్ను చేసిన తర్వాత వాళ్ళని చేసినారు. నాకు స్పృహ తప్ప పడిపోయినాను. నాకేం గుర్తు అంతలో కొట్టినంత వరకు చూసినాను. వాసుమని నారాయణ కొడుకు రాము, కొండప్ప కొడుకు దొర వీళ్ళందరూ కలిసి కాపు కసి ఇద్దరు పట్టుకుని ఉంటే ఇద్దరు కొట్టినారు. పట్టుకునింది రాము దొర, కొట్టింది హనుమంతు నరసప్ప. మామూలుగా మేము డైలీ పోయి వచ్చిన